ఆలూరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి లక్ష్మీనారాయణ హత్య కేసును పోలీసులు ఛేదించారు. గత నెల 27న గుంతకల్ సమీపంలో లక్ష్మీనారాయణను టిప్పర్తో ఢీకొట్టి హత్య చేసిన ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆలూరు రోడ్డులో గాయత్రి ఫంక్షన్ హాల్ వద్ద ఉన్న 1.10 ఎకరాల ఇళ్ల స్థలాలపై గుంతకల్కు చెందిన గౌసియా లక్ష్మీనారాయణ మధ్య వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో లక్ష్మీనారాయణను గౌసియా హత్య చేయించినట్లుగా పోలీసులు తెలిపారు. ఈ కేసులో మరికొంతమంది నిందితులు పరారీలో ఉన్నట్లుగా అడిషనల్ ఎస్పీ హుస్సేన్ పీరా తెలిపారు. పేరు మీద లేకుండా వాళ్ళ యొక్క అత్త పేరు పైన పాస్బుక్లు సృష్టించి వివాదాలు అంటే కోర్టులో వేసి ఇతనికి కాకుండా చేస్తున్నాడు అనేటువంటిది పెద్దన్నకు ఉన్నటువంటి చాలా దానికి సంబంధించి గొడవలు జరిగాయి. గుంతకల్ మార్కెట్లో లక్ష్మీనారాయణకి సంబంధించినటువంటి వ్యక్తులు అనుచరులు కొట్టడం జరిగింది. దానికి సంబంధించి కోర్టులో అదే సంబంధిత పోలీస్ స్టేషన్లోకి పోయి నమోదు చేయాలని చెప్పి కేసు నమోదు చేయాలని చూస్తే వాళ్ళపైన కాకుండా తిరిగి పెద్దన్నపైనే కేసు నమోదు చేయించారనేటువంటిది పెద్దన్నకు ఉన్నటువంటి ఇదన్నమాట. ఎందుకంటే నా పైనే మళ్ళీ కేసు నమోదు చేయించారు అనేటువంటిది. సో ఈ అంశాల ఆధారంగా ఎక్కువ ఇబ్బందులు కలగజేస్తున్నాడు లక్ష్మీనారాయణ అని చెప్పేసినటువంటి ఉద్దేశంతో గత 2 నెలల క్రితం రాజేష్, గౌసియా అండ్ పెద్దన్న వీరు ముగ్గురు కలిసి ఒక ట్రిప్పర్ను చిలమత్తూరుకు చెందినటువంటి లక్ష్మీనారాయణ అనేటువంటి వ్యక్తి దగ్గర నుంచి కొనడం జరిగింది. ఆ ట్రిప్పర్ని అంటే వీళ్ళకు అక్కడ దీనికి ఇసుక వాడుకోవచ్చు, లేదంటే మెయిన్ పర్పస్ దీనికోసమే. సో కొన్ని తర్వాత దాదాపు ఈ సంఘటనకు ఒక 19 నుంచి 20 రోజుల ముందు గతంలో వీళ్ళు వేరే ఇప్పుడు మేకల శ్రీనివాసరావు అని చెప్పి డ్రైవర్ తోలాడు యాక్చువల్గా ఆ రోజు. అతను ఇంకా మనకు లభ్యం కాలేదు. సో పెద్దన్న ద్వారా ట్రై చేశారు అటెంప్ట్ లక్ష్మీనారాయణ ఆ రోజు చంపడానికి. బట్ ఏంటంటే ఆ రోజు చీకటి పడిపోవడం వల్ల వెహికల్ను గుర్తించలేమనేటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని ఆ రోజు వాయిదా వేసి